దేవుని నామములో మీ అందరికీ శుభాభివందనములు. అడుగువాటి కంటేను, ఊహించువాటి కంటేను అత్యధికమైన మేలులతో మన దేవాతి దేవుడు మనలందరినీ ఆశీర్వదించునుగాక. ఆమెన్. దేవాతి దేవుని కృప మన యందు ఆశ్చర్యకరంగాను, అసాధ్యాన్ని సుసాధ్యం చేసే విధంగాను ఆయన యొక్క ప్రణాళిక మన యందు ఉంటుంది. అయితే మనలో తెల్లవారుజామున వేకువనే లేచి ప్రార్థన చేసే అలవాటు ఎంతమంది కలిగి ఉన్నారు? ఈ భూమి మీద పుట్టిన ప్రతి మానవునికి బాధ్యతలు ఉంటాయి. ఈ బాధ్యతలను సాకుగా చూపి దేవునితో ఏకాంతంగా గడిపే సమయాన్ని పోగొట్టుకోకూడదు. మనకున్న అన్ని బాధ్యతలను పక్కన పెట్టి దేవునితో ఏకాంతంగా గడిపే అనుభవంలోనికి మనము రావాలి. దేవునికి ప్రార్థన చేసేటప్పుడు ఎప్పుడూ మనం మాత్రమే మాట్లాడకుండా దేవుని యొక్క స్వరాన్ని వినడము, ఆయన ముఖాన్ని చూడగలగాలి. ఏకాంతంగా ప్రార్థించే వారికి దేవుడు కొన్ని బాధ్యతలను అప్పగిస్తూ ఉంటాడు. అలాగే నోవాహు ఒక ప్రత్యేకమైన బాధ్యతను అప్పగించాడు. నోవాహు చేసిన పనిని బట్టి దేవుడు ఇక భూమిని శపించను, నిన్ను బట్టే ఆశీర్వదిస్తానని సెలవిచ్చాడు. దీన్ని బట్టి ఏకాంత ప్రార్థన యొక్క గొప్పతనం తెలుసుకోవచ్చు. ఏకాంతంగా ప్రార్థించడం వలన మనము కొండ ఎక్కే అనుభవంలోనికి మన జీవితంలో అలవాటు చేసుకుంటే మన కుటుంబము, మన వ్యక్తిగత జీవితంలో ఉన్న సమస్యలు, శోధనలు, దుఃఖాలు దేవుడు వాటన్నింటినీ కూడా ఆశీర్వాదకరంగా మారుస్తాడు. అందుకే దావీదు ఈ భూమి మీద బతికుండగా పరలోకంలో ఉన్న పరిశుద్ధులను చూడగలుగుతానా లేదా అని తల్లడిల్లిపోతూ దేవుణ్ణి ప్రార్థిస్తూ ఉంటాడు. పరలోక అనుభవాలు పెరిగే కొద్దీ మనలో లోక సంబంధమైన జీవితం మీద అసహ్యం కలుగుతుంది. శ్రమలు పెరిగే కొద్దీ దేవునితో గడపడం, ఆనందించడం పెరగాలి. పరలోక అనుభవాలు పెరిగితేనే భూమి మీద మనకు సంతోషం, మానసిక ఆనందము కలుగుతుంది. ఏకాంతంగా దేవునితో గడపడం ద్వారా మోషేలో ఉన్న చీకటి అంతా పోయిందని బైబిల్ గ్రంథం సెలవిస్తుంది. ఎప్పుడైతే మోషేలో ఉన్న చీకటి పోయిందో తన మనస్సు ప్రకాశించడం మొదలైంది. మరియా దేవుని విషయంలో ఉత్తమమైన దాన్ని ఎంచుకుంది. ఈ లోకంలో ఎన్ని బాధ్యతలు ఉన్నా ఉత్తమమైన దాన్ని ప్రభుతో ఏకాంతంగా గడపడమే అని గ్రహించాలి. కీర్తనలు 7వ వచనం అంటే 103వ అధ్యాయం 7వ వచనం ప్రకారం దేవుడు మోషేకు తన మార్గమును తెలియచేసెను. మనం ఎప్పుడైతే దేవునితో ఏకాంతముగా గడుపుతామో మోషేకు మార్గం తెలిపిన దేవుడు నీకు నాకు కూడా తెలియపరుస్తాడు. ఈ లోక మర్యాదలను పాటిస్తే దేవునికి అనుకూలంగా మనం జీవించలేము. బైబిల్ గ్రంథం అంతటిలో నిరుపేద అయిన సంఘం మాసిదోనియా సంఘం. ఈ సంఘం యొక్క గొప్పతనం ఏంటంటే వారికి శ్రమలు ఎక్కువయ్యే కొలది దేవునితో గడపడం, ఆనందించడం మనం గమనించవచ్చు. 2 కొరింథీ 3వ అధ్యాయం 18 ప్రకారం మనమందరమును ముసుగులేని ముఖముతో ప్రభు యొక్క మహిమను అర్థము వలె ప్రతిఫలింప చేయుచు మహిమ నుండి అధిక మహిమను పొందుచు ప్రభు ఆత్మచేత ఆ పోలికగా మార్చబడుదుము. దావీదు యొక్క తీవ్రమైన బాధ ఏమిటంటే ఏకాంతంగా దేవునితో గడపలేకపోతున్నానని తల్లడిల్లిపోయేవాడు. అందుకే దావీదు నేను ఎక్కలేనంత ఎత్తైన కొండపైకి నన్ను ఎక్కించు తండ్రి అని ప్రార్థిస్తూ ఉంటాడు. మనం కూడా అనుదినము దేవుని భక్తి, ప్రార్థన, విశ్వాసములో ఎదగాలి. 2 కొరింథీలు 12వ అధ్యాయం 2వ వచనం ప్రకారం భూమి మీద మనం బ్రతికి ఉండగానే పరలోకం చూడగలగాలి. పరలోకంలో ఉన్న పరిశుద్ధులను చూసే అనుభవంలోనికి వెళ్ళాలి. చాలామంది ఈ లోకంలో ఉన్న అందమైన ప్రాంతాలు, ప్రదేశాలు చూడ్డానికి తహతహలాడుతూ ఉంటారు. దేవుని బిడ్డలారా, ఎప్పుడైతే ఏకాంత ప్రార్థన అలవాటు చేసుకుంటామో పరలోకంలో ఉన్న పరిశుద్ధులను చూసే అనుభవంలోనికి వెళ్తాము. ఏకాంత ప్రార్థన అలవాటు చేసుకుంటే మన ప్రవర్తన, తలంపులు, ఆలోచనలు, విధానంలో గొప్ప గొప్ప మార్పులు తీసుకుని వస్తాయి.
ధనవంతుడు ఈ భూమి మీద జీవించినంత కాలం లోక సంబంధమైన అనుభవాలతోనే తనకు ఇష్టం వచ్చినట్లుగా జీవిస్తాడు. చివరికి నరకానికి చేరుకుని పైకి చూస్తూ ఉన్నప్పుడు తనకు లాజరు కనిపించాడు. మరి లాజరు భూమి మీద ఉండగానే పరలోకంలో ఉన్న పరిశుద్ధులైన అబ్రహాము వంటి గొప్ప వారిని చూడగలిగాడు. ఎంతటి రోగం వచ్చినా, తిండి లేకపోయినా లాజరు ఈ లోకంలో అన్నింటినీ నీచమైన వాటిగా ఎంచుకుని దేవునితో సహవాసం చేసి ఆయనతో ఏకాంత సమయాన్ని గడిపాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు సిద్ధపరిచిన ఈ చిన్న సందేశం ద్వారా దేవునితో ఏకాంతంగా గడపడం, ఏకాంత ప్రార్థనలో అనుదినము ఎదగడం వలన అద్భుతమైన ఆశీర్వాదాలు మనమందరం పొందుకుందాం. ఆమెన్, ఆమెన్, ఆమెన్. మరియు దేవుడు సిద్ధపరిచిన మరొక భాగంలో దావీదును అసలు దేవుడు ఎందుకు పుట్టించాడు, దేవుడు మనల్ని అందరినీ ఎందుకు పుట్టించాడు అనేటటువంటి సందేశం తెలుసుకుందాం. ప్రైజ్ ద లార్డ్ జీసస్.